దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లారా, మరి పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో మరి ఆయన చెప్పినటువంటి మాటలు, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22, 23, 24 వచనాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఎవరో మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారుడు, దైవ స్వరూపి అయినటువంటి మనుష్య కుమారుడు, దేవుని తన హృదయములో మోస్తున్నటువంటి మనుష్య కుమారుడు, దేవుని ప్రియ కుమారుడుగా, దేవుని మెస్సయాగా, దేవుని రాజుగా, దేవుని మరి ప్రియ కుమారుడుగా అని లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన మన ప్రధాన యాజకుడు, మన పాపముల నిమిత్తము దేవుని సన్నిధిలో తన పరిశుద్ధ రక్తము చేత ప్రవేశించినటువంటి ప్రధాన యాజకుడని నేర్చుకున్నాం. మరి ఈ దినము ఆయనను గురించి పలికినటువంటి మరి యొక్క మాట, ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున, మెల్కీసెదెకు వంటి ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన దేవుని సన్నిధిలో మరి పరిచర్య జరిగిస్తున్నటువంటి రాజు, యాజకుడు, ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు చదువుకుందాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడు అయిన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలియున్నాడు. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారిని గురించి రాస్తూ, క్రీస్తు ప్రభుల వారిని ఆ మెల్కీసెదెకు రాజు అయినటువంటి, ఆ షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకును మరి క్రీస్తు ప్రభుల వారితో, ఆ క్రీస్తు ప్రభుల వారికి ఇక్కడ పోలికను చూపిస్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు. మరి ఆ హెబ్రీ సంఘానికి రాస్తూ, మరి క్రీస్తు ప్రభుల వారు కూడా ఆ షాలేము రాజును పోలి, ఆ షాలేము రాజు అయినటువంటి ఆయన మహోన్నతుడగు దేవుని ఎదుట ఏ విధంగా యాజకుడై ఉన్నాడో ఆ విధంగా మెల్కీసెదెకు క్రమం చొప్పున క్రీస్తు ప్రభుల వారు మరి రాజైన యాజకుడు అని పిలుస్తున్నాడు. అంతేకాదు, మరి ఆయన ఆదియు అంతము లేనివాడై ఉంటూ ఉన్నాడు. మరి ఆయన జీవిత కాలమునకు ఆది, ఆయన జీవమునకు అంతము, అనగా ఆయన యుగ యుగములు జీవించేటటువంటి వాడు, దేవుని సన్నిధిలో నిత్యుడిగా ఆయన మరి కనబడుతూ ఉన్నాడు. మరి ఎవరు ఈ మెల్కీసెదెకు అని మనం గమనిస్తే ఆదికాండం 14వ అధ్యాయంలో మనము ఆయనను గురించి చూడగలుగుతాం. మరి అబ్రాహాము యొక్క సహోదరుడైనటువంటి లోతును
చెరగా పట్టుకొని పోతూ ఉన్నారు. ఎవరు అంటే షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయమెరు, గోయీయుల రాజైన తిదాలు. వారు సొదొమ గొమొర్రా రాజులతో కలిసి మరి అబ్రహాము సహోదరుని కుమారుడైనటువంటి లోతు సొదొమలో కాపురం ఉన్నప్పుడు వారు దండెత్తి వచ్చి మరి అబ్రహాము తమ్ముడైనటువంటి లోతును మరి వారి యొక్క సంపదనంతటిని, వారి కుటుంబం అంతటిని వారు బందీలుగా చేసుకొని తీసుకుని వెళ్ళిపోయారు. అయితే అబ్రహాము తన తమ్ముడు చెరపట్టినబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తీసుకుని వచ్చారు. మరి అబ్రాము ఆ యొక్క తన తమ్ముని కొరకు తన ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క సైనికులందరినీ 318 మందిని వెంటబెట్టుకొని ఆ రాజులతో యుద్ధం చేసి మరి ఆ కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. హల్లెలూయా. చూసారా ప్రియులారా, దేవుని సన్నిధానములో నుంచి రొట్టె ద్రాక్షారసమును తీసుకొని వస్తూ ఉన్నాడు. అతడు సర్వోన్నతుడైనటువంటి దేవుని యాజకుడుగా ఇక్కడ మనకు ప్రత్యక్షపరచబడ్డాడు. సర్వోన్నతుడుగు దేవుడే ఆయనను పంపించాడు. దేవుని సన్నిధిలో నుంచి ఆయనను పంపించాడు. మరి ఆయన ఎవరో కాదు, ఆయన మరి క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారికి ఆయన సాదృశ్యంగా ఉంటున్నాడు. అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మరి వాగ్దానము చేయడానికి ఎవరు అర్హులు అంటే కేవలము దేవుడు మాత్రమే వాగ్దానము చేయగల మరి శక్తిమంతుడు. ఇక్కడ ఈయన వాగ్దానం చూడండి, అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా అని ఇక్కడ అబ్రాహామును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి ఆయన దేవుని ఆత్మచేత నింపబడినవాడు కాకపోతే, మరి క్రీస్తు ప్రభుల వారి ఆత్మ లేనివాడైతే ఆ షాలేము రాజు అబ్రహామును ఆశీర్వదించడానికి అర్హుడు కానే కాదు. కాబట్టి మరి ఈ షాలేము రాజు మరి క్రీస్తు ప్రభుల వారి యొక్క మరి ఛాయగా మనం చూడగలుగుతున్నాం. అందుకే మరి 110వ దావీదు కీర్తనలో పరిశుద్ధాత్మ ద్వారా దావీదు పలికినటువంటి మాటలు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా. మరి ఈ మాటలు యేసు క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు మరి మనుష్య కుమారుడు ఎవరని మీరు తలస్తున్నారు అంటే వారు అంటున్నారు, అయ్యా నీవు మనుష్య కుమారుడు క్రీస్తు, నీవు దావీదు కుమారుడవు అంటున్నారు. అయితే యేసయ్య అంటున్నాడు, చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం
41 నుంచి, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది అని ఆయన ఎవని కుమారుడు అని అడగగా, వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, ఇలాగైతే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. క్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారని ఆ పరిసయ్యులను అడిగినప్పుడు వారేమో దావీదు కుమారుడు అంటున్నారు. అయితే యేసయ్య మరి ఆ 110వ దావీదు కీర్తనను ఎత్తి చూపుతున్నాడు. ఒకవేళ దావీదు కుమారుడే క్రీస్తు ప్రభుల వారైతే మరి దావీదు ఎందుకు క్రీస్తు ప్రభుల వారిని ప్రభు అని పిలుస్తున్నాడు అంటే వారి యొద్ద సమాధానం లేదు. అనగా క్రీస్తు ప్రభుల వారు దేవుని ప్రియ కుమారుడై ఉంటున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆ యొక్క షాలేము రాజు, ఆ శాంతి రాజు, ఆ నీతి రాజు, నీతికి మరి మూలమైనటువంటి ఆ రాజు, నీతి న్యాయములు నెలకొల్పేటటువంటి రాజు మన ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభుల వారు. అందుకే ఆయన ఇదిగో ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు ధైర్యం బోధించాడు. ఇదిగో నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతూ ఉన్నాను, లోకమిచ్చే శాంతి నేను మీకు అనుగ్రహించుటలేదు. యోహాను సువార్త 14:27 పీస్ ఐ హ్యావ్ విత్ యూ, ఐ లీవ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ ఆన్ టు యూ. శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఐ గివ్ మై పీస్. లోకమిచ్చేటటువంటి సమాధానం కాదు, లోకమిచ్చేటటువంటి శాంతి కాదు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించేటటువంటి శాంతి. అందుకే యెషయా గ్రంథం 9:6 దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఇదిగో ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను. హల్లెలూయా. యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థాపించును. రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. హల్లెలూయా. ఆ రాజుల రాజు, ప్రభుల ప్రభువు స్థాపించబోయేటటువంటి ఆ నూతన మరి రాజ్యం, దేవుని రాజ్యము ప్రకటన గ్రంథం 19వ నుంచి ప్రకటన గ్రంథం 22 వరకు మనం చూడగలిగాం. ఆ రాజుల రాజు, ప్రభువుల ప్రభు, ఆయన స్థాపించబోయేటటువంటి ఆ నూతన రాజ్యంలో నీవు నేను పాలిభాగస్థులం అవుదాం. ఆ రాజైన ప్రధాన యాజకుడైనటువంటి సిలువ వేయబడిన క్రీస్తును మన హృదయంలో చేర్చుకుందాం. ఆ నిత్య రాజ్యంలో పాలిభాగస్థులం అవుదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, జీవము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతివగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచారయ్యా. మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన సమాధానకర్తయగు అధిపతి, శాంతి సమాధానముల కర్తయగు రాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయినటువంటి ప్రధాన యాజకుడు, ఆ రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి నిత్య రాజ్యంలో మేమందరం పాలిభాగస్థులమై కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం.
కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటిని దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, ఆసుపత్రిలో ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తం చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. మా కుటుంబాలన్నింటినీ మీ శాంతి సమాధానముల చేత నింపి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.